హల్లెలూయా. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, సామెత ఉంది, లోకంలో ఒక సామెత ఉంది. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్న మంది మనకు వచ్చేస్తుంది అంటారు. విన్నారా మీరు? అలా కుదరదంట సంఘంలో. అందరికీ ఒకలాగా మనోళ్ళకేమో 2 గుప్పులు పెట్టి, పక్కనోడికి ఒక గుప్పుడు పెట్టి, పక్కనోడికి ఇలా రాసి, ఇప్పుడు కూర ఎవరన్నా వడ్డింపుతో ఉన్నారనుకోండి, మనోళ్ళు వస్తే 2 గంటలు వేస్తాం. హల్లెలూయా. ఇంకా బిర్యానీ ఇంకా ఎక్కువ పెడతాం. ఇలా కుదరదు సంఘంలో. ముఖం చూసి వడ్డించకూడదు. నువ్వు మొదటి వ్యక్తి ఎలా అయితే వడ్డించావో, నువ్వు తీసుకున్న ఆ పని, పంచిపెట్టే పని చాలా గొప్పది. ఆ పంచిపెట్టే పని సరిగ్గా నువ్వు పంచిపెట్టలేకపోతే అందరూ తిడతారు నిన్ను. చూడు, ఆడికేమో 2 ముక్కలు వేసాడు, నాకేమో 1 ముక్క వేసాడు అంటారంటారా? అసలు నాకు ముక్క రాలేదు అంటారా? హల్లెలూయా. అలాంటిది ఎదుటి వారికి మనం మాటకి దొరకకూడదు. మన చేతల్లో కూడా జాగ్రత్త